నువ్వు ఎప్పుడు పర్ఫెక్టే. ఈ డాలర్ ఏంటి? అదేం కాదు, ఇది నా ఆంటీ ఇచ్చిన పాత నెక్లెస్. ఇది నన్ను కాపాడుతుందన్నాడు చెప్తూ ఉంటారు. ఏం చేయబోతున్నావో నాకు తెలుసు. మీరనుకుంటున్నట్టు కాదు. శామ్, అబద్ధం చెప్పకు. అది నువ్వేం చేయబోతున్నావో నాకు తెలుసు. నా భర్తని పోగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని వదులుకోను. నేను చెప్పేది విను. నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. ఒక విషయానికి నాకు ప్రమాణం చేయి. వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా, సేఫ్గా, హెల్తీగా. ప్రమాణం చేయి. నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరూ ఉండరని కదా అనుకున్నాను. ఖచ్చితంగా ఎవరో మనల్ని చూస్తారు. చూద్దాం, అడ్డంగా ఎవరొచ్చినా సరే కాల్చి పారేసి పారిపోదాం. Come on, come on. Stay. ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి రా, ఇక్కడ ఎవరు నిలబద్దు, వెళ్ళండి. మేము అది చూసుకుంటాం, మూసుకుని లోపలికి దయచేసి మీరు లోపలికి ఏంటి? వెళ్ళండి. వెనుక వైపుగా వెళ్దాం. హే, వద్దు, మనం ఇక్కడ హత్య చేయడానికి రాలేదు. ఏంటి హఠాత్తుగా మంచివాడు అయిపోయావు? నీకు ఇదంతా అర్థం కాదు. ఈ ఆట చాలా దారుణంగా ఉండబోతోంది. హే, మనం ఇక్కడికి మార్కెటేజ్ గురించే వచ్చాం. ఆ విషయం మర్చిపోయావా? ఇలా చూడు, నువ్వు మంచివాడివని నాకు తెలుసు. అదే సమయంలో మనం ఎందుకు ఇక్కడికి వచ్చావో మర్చిపోవద్దు. ఈ రోజు రాత్రి మనం ఇక్కడికి వేటాడడానికి వచ్చాం. రండి వెళ్దాం. ఆ? వెస్, తను మన శత్రువని ఏమాత్రం మర్చిపోకు. ఏయ్, కామ్గా ఉండు. ఎవర్రా మీరు? నువ్వెవరు? ఓ, నేను సూపర్ హీరో. ముందు సూపర్ హీరోగా ఉండేవాడిని. ఇప్పుడు మీరు టెస్ట్ చేయడానికంత ఏం లేదు. రీతు కోసమా? పైన ఉన్నారే ఆ దుర్మార్గులా? ఎంతమంది ఉన్నారు? సరిగ్గా తెలీదు, ఒక 7-8 మంది ఉంటారు.
అది కాక రౌండ్స్లో కూడా కొంతమంది ఉంటారు. వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు ఇందులో, అసలు ఎవరు ఉండరు. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ వాడు బయటికి పంపించేస్తున్నాడు. పాపం కొన్ని ఫ్యామిలీలు మొత్తం ఇక్కడ ఇరుక్కుని ఉన్నాయి. మేము చూసుకుంటాం. ఇటువంటి ఫ్రాన్స్లో అంతా నేను ఉన్నప్పుడు అంతా ఇలాంటి అంతా ఏం చూడలేదు. నువ్వు లోపలికి వెళ్ళు, మమ్మల్ని చూసినట్టుగా తెలియనివ్వకు. వెళ్ళు. వీళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు? ఈ బిల్డింగ్ నాది. ఒక్కడు కూడా ప్రాణాలతో వెళ్ళకూడదు. టోనీ, నువ్వు గేట్ ఓపెన్ చేయి. మీరిద్దరూ ఆపోజిట్ సైడ్లో నిలబడండి. నా దగ్గర నుంచి సిగ్నల్ వచ్చేంత వరకు ఎవరూ కదలకూడదు. మార్షియస్కి మనం పాఠం నేర్పుదాం. దీంతో మీరు వాడితో గొడవ పడలేరు. ముందుక్కడి నుంచి వెళ్ళు. నన్ను నమ్మండి, ఈ సెటప్ నోరు మూయ్. లిబర్టస్! టోనీ, టోనీ! నిన్ను కాల్చి పడేస్తారా ఈరోజు? కదలకండి, అది నాకివ్వండి. ఏం చెత్తరా ఇదంతా? నీ మొహం చూపి. మేము చూడ్డానికి అందంగా ఉన్నామా? మీరెవరు? ఎవరు? వీళ్ళందరినీ నేను చంపేస్తాను చూడు. నో, లేచి బయటికి రా, రమ్మని చెప్తున్నానుగా. బయటికి వెళ్ళి అందరినీ వార్న్ చేయి. ఒక్క పోలీస్ కూడా లోపలికి రాకూడదు, అర్థమైందా? వదలండి రా, వదలండి.
నోరు ముయ్యి అని చెప్తున్నాను కదా. సైలెంట్ కూడా అంటున్నానా? మర్యాదగా నన్ను చూడు. ఒకసారి చెప్తే అర్థం కదా. మీకు ఇక్కడేం పని? మొత్తం ఎంతమంది వచ్చారు? నీ అయ్యా మర్యాదగా నిజం చెప్పరా. మీరందరూ సిఐని వెతుక్కుంటూ కదా వచ్చారు. చెప్పండ్రా, వీడి కోసమే కదా వచ్చారు. ఈ యదవ కోసమే కదా మీరందరూ వచ్చారు. హే, నా డ్రెస్ అంతా చూడు ఎలా అయిపోయిందో. నేనేమి నీకు పని చేసేవాడిని కాదు. Ale zavři ty dveře, teče to až sem, ha? చిరాకు తెప్పొద్దురా. ఏదో ఒకటి వాగుతున్నావు కానీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. దయచేసి నువ్వు నోరు కాస్త మూసుకొని కూర్చుంటావా? నా డ్రెస్సు మొత్తం నాశనం అయిపోయింది. మర్యాదగా వెనక్కెళ్ళు. తనకి జరిగినట్టే నీకు జరగాల. మీ పరిస్థితి చూసారుగా. బొమ్మ తుపాకీలతో మమ్మల్ని కాల్చడానికి వచ్చిన అమాయకులురా మీరు. మమ్మల్ని చంపుదాం అనుకున్నారా? మీలాంటి ఎంతమంది పోలీసులు మేము చంపడానికి తెలుసా? మీరు మాత్రం ఏం చేస్తారు? వెనక్కెళ్ళు. వాళ్ళు ఒంటరిగా వచ్చుండ్రు. పోలీసులు మన చుట్టుముంటే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బయట ఏముందని మనకి తెలిసేంత వరకు ఇక్కడే ఉండాలి. పోలీసులు వచ్చారు. డోర్ ని లాక్ చేయి. అది పోతే పోయింది. నువ్వు లోపలికి రా. వీళ్ళు మాట్లాడరు. అవును, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. వీళ్ళని కాల్ చేయండి. బయట మా వాళ్ళు ఎవ్వరూ లేరు. మేం ఒంటరిగానే వచ్చాం. అనవసరంగా మాతో ఆడుకోకండి. మర్యాదగా నిజం చెప్పరా. సిటీలో ఉన్న పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి? సమాధానం చెప్పరా. అడిగేది నిన్నే చెప్పు. బయట ఎవరున్నారో మాకు తెలియదు. దానికి అందరినీ అలా కాలుస్తూ ఉంటావా? విలియన్ కోసం కక్ష సాధించడానికి మేము ఇక్కడికి ఒంటరిగా వచ్చాం. చంపేస్తాం, అందరినీ చంపేస్తాం. మీరందరూ ఆ పోలీస్ కోసం ఇంత దూరం వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతోంది?
త్వరగా వెనక్కెళ్ళు. ఏం చెత్తరా ఇది? ఇలా జరిగే అవకాశమే లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఇప్పుడే కదా వాడిని కాల్చాను. ఇక్కడ ఏం జరుగుతుంది నాకే అర్థం కావట్లేదు. వదిలేరంటే అంతే మీరు. ఇక్కడ ఏం జరుగుతుంది? సాయం చేయండి. ఏం జన్మరా ఇది? హెల్ప్ చేయండి. త్వరగా లోపలికి వెళ్ళండి. ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ తలుపుకి అడ్డం పెట్టు. త్వరగా లాక్ చేయి. చెప్పేది నీకే. లాక్ గట్టిగా పట్టుకో. అది మొహాన్ని కొరికి లాగుతోంది. మొహాన్ని కొరికి లాగి అలా తినేస్తోంది. అది మొన్న ఎత్తుకుంటే వస్తుంది. మొన్న తినేస్తుంది. నేను చెప్పేది విను. కక్కర పడుకో ఆవేశ పడుకో. నేను చెప్పేది విను. దయచేసి భయపడకు. అది మనల్ని ఏమి చేయదు. మనకేం కాదు. రిలాక్స్. అక్కడేం జరుగుతుంది? అక్కడేం జరుగుతుంది వేస్?
అవి వస్తున్నాయి, మనల్ని పట్టుకోవడం కోసం వస్తున్నాయి. అవి వస్తే రాని. ఇప్పుడు వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూద్దాం. వాణ్ణి ఏం చేసిందో చూసావుగా. వాణ్ణి మొహం మీద కొరికి తినేసింది. నువ్వెవరో మర్చిపోయావా? దాని తలకాయలు కాల్చేద్దాం. మన వల్ల కాదు, మన వల్ల ఏం కాదు. వీటిని మనం తట్టుకోలేము. ఈరోజు జడ్జిమెంట్ డే. వాటిని చూశారు కదా, ఒక్క చేత్తో తలుపు ఎరగొట్టేశాయి. దొరికితే మన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాయి. తుపాకీతో అంతా ఆపలేం, మనం దేన్ని చంపలేము, ఎందుకంటే అవి ముందే చనిపోయాయి. ఎన్నో వేలల్లో ఉన్నాయి. మనకు అది అయిపోయింది. ఏం చేసినా మనం తప్పించుకోలేము. చూస్తున్నారు కదా, ఈరోజు మనందరికీ మరణం రోజు. అసలు మనం ఇక తప్పించుకోలేము. చాలు, నోరు మూసుకునుండో. మీ ఇష్టానికి ఏదో ఒకటి చేసుకోండి, మేము వెళ్తున్నాం. అలాగా? ఏం చేయబోతున్నావు? తాడు కట్టుకుని కిందకెళ్తావా? మనకున్న ఒక్క దారి అది మాత్రమే. కింద ఏమేమి ఉన్నాయో చూసావు కదా. అలాంటప్పుడు బయటికి వెళ్ళడానికి ఏం ప్లాన్ పెట్టుకున్నావు? చెప్తే విను, వాడి మాట వెనక్కు. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ముందు నువ్వు నేను చెప్పేది విను. నువ్వు, నీ తమ్ముడు, ఆ ఇంటలెక్చువల్, మీ ముగ్గురే మిగులున్నారు. బాకీ నీ వాళ్ళందరూ చనిపోయారు, అర్థమైందా? మనం కలిసి పనిచేస్తే తప్పించుకోవచ్చు. నీకెన్న పిచ్చా? వెస్, నువ్వేం చేస్తున్నావు? మిగతా వాళ్ళకి ఇష్టం నువ్వు లేదనుకుంటా. ఇలా చేయొద్దు. నోరుమోయ్, ఏం నోరుమోయ్ చేస్తున్నావ్? అంటున్నా. మాకు ఒప్పందమే. చూడు, నేను మీ మిత్రుడిని కాను. మీలో ఎవ్వరికి ఏమైనా నాకు దిగులు లేదు. నేను ఇక్కడి నుంచి ప్రాణంతో వెళ్ళాలి. అందుకు మనం కలిస్తేనే పని జరుగుతుంది. ఒకటి నువ్వు ఒప్పుకోవాలి, లేదంటే ఇదే మేడ మీద మనం అందరం చావాల్సిన పరిస్థితి వస్తుంది, అర్థమైందా? చూడు, ఆలోచించడానికి సమయం లేదు. మనమందరం కలిసి కిందకి వెళ్దాం. ఆ తర్వాత నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నీకు అర్థమవుతుందా? వాడు మనతో ఆడుకుంటున్నాడు. నీ గర్ల్ ఫ్రెండ్ కి గన్ను వాడడం వచ్చా? నా గురించి నువ్వు బాధపడద్దు. నీ టీంని అదుపులో ఉండమని చెప్పు. నీ టీంని అదుపులో పెట్టు. మనకి గన్స్, మెడిసిన్స్ కావాలి. అవి నీ ప్లేస్లో ఉన్నాయా? మా దగ్గర గన్స్ ఉన్నాయి. అయితే మిగతా వాటి గురించి మాకు అనవసరం. అందరూ ఇక్కడే ఉండండి. ఇక్కడేమి లేవు. తన బాడీని తీసుకెళ్ళిపోయింది. హెల్ప్ చేయి. ఇదే ఉంది. మర్చిపో నీ స్టూపిడ్ హోమ్ రెమెడీస్ గురించి. వాడికి కావాల్సిందే ఇది.
వద్దు వేస్, నొప్పుడుతుంది. వాడు చెప్పింది నిజమే, నొప్పి తెలియకుండా ఉంటుంది. నిజంగానా? చూడు, ఏది మంచిదో వాడికి తెలిసింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగునే వస్తాను, రెస్ట్ తీసుకో. ఓ, చూసి జాగ్రత్తగా, నీకంటే దారుణంగా పిలుస్తున్నాడే. అసలు ఆ వీళ్ళతో నువ్వెందుకు కలిసావు? నీకు ఇది నచ్చదని తెలుసు, కానీ మనకి ఇంకా వేరే దారి లేదు. టోనీని చూసావా లేదా? ఇది పిచ్చితనం వేస్. నీకు ఏదో జరిగింది. ఈ మోసగాళ్ళని నమ్మలేము. ఏంటి? నీ వల్లే మనం ఈ సమస్యలు ఇరుక్కున్నామన్న విషయం నీకు తెలుసా లేదా? నువ్వు రెబీలతోనే కదా ఉన్నావు. రోజు రాత్రులు తనని పిలవడం వల్లే కదా తన బిడ్డని నీ పొట్టలో మోస్తున్నావు. నాకు ఈ విషయం తెలీదనుకుంటున్నావా? టోనీ ఇది నీ దగ్గర చెప్పాడా? ఈ విషయం నాకు ఎవరు చెప్తే నీకేంటి? నీ వల్లే కదా ఈ దరిద్రపు పరిస్థితికి మేము వచ్చాం. హేయ్, నీ మాటలు పూర్తయితే ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీకు ఈ చోటు గురించి తెలుసు కదా, ఏం ప్లాన్ పెట్టుకున్నావు? రక్తపు మరక లేని దారిలో వెళ్దాం. ఏంటి ఇదే నీ ప్లానా? నువ్వు గమనించావా లేదా? ఈ బిల్డింగ్ చాలా దారుణంగా ఉంది. లిఫ్ట్ 4th ఫ్లోర్ దాటదు. బాల్కనీస్ కూడా మనం వాడలేము. సర్వీస్ లెటర్ కూడా వాడుకోలేం. మనం ఇరుక్కున్నాం కానీ తప్పించుకోలేము అస్సలు. ఇది తప్ప నీ దగ్గర వేరే ఐడియా ఉందా? లేదనుకుంటా. వేరే మార్గంలోకి వెళ్దాం. ఒక్క నిమిషం, మెయిన్ హాల్లో ఉండే అవకాశం ఉంది. అవి మెయిన్ హాల్లో ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు ఇలా భయపడుతున్నావు? భగవంతుడా, ఎటుదే?
తిరిగి వెళ్ళిపోదాం. హే జో, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, వెళ్ళాల్సిందే. వెళ్దాం రండి. ఒక్క నిమిషం. కాల్చొద్దు. నువ్వు నా గురించి బాధపడవా? ఏం లేదు, నాకేం కాలేదు. నేను లేకపోతే నువ్వేం చేస్తావురా? టోనీ, వాళ్ళకి మన సహాయం కావాలి. ఇక వాళ్ళని మనం కాపాడలేము. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. ఆ చెప్పుడు గురించి నాకు బాగా తెలుసు. వదులు. హేయ్! వెళ్దాం పద. సినిమా చూడక వెళ్ళు. నీ టీంలో ఆల్రెడీ ఇద్దరు అంతమైపోయారు. ఎవరో అంత మగడు అనుకుంటున్నావేంట్రా? నువ్వు మూసుకుని పోరా. గన్ను కిందకి దించు. నీ టీంని కంట్రోల్లో ఉంచమన్నానా? చూడు, నువ్వు ఒంటరి వాడివి. మనం కలిసి పనిచేయాలంటే ఆవేశపడకుండా, అతి చేయకుండా అదుపులో ఉండాలి. అర్థమైందా? తను ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటుంది. తను ప్రాణాలతో ఉంటే అప్పుడు నీకు తను మొగుడవుతుంది. నాతోనేనా? ఏం కాలేదుగా? చూపించు. ఏం లేదు, రక్తం ఆగుతుంది. కానీ నా భుజం మీద కరిచేసింది. నువ్వు నడవగలవా? నడుస్తా. చాలా చండాలంగా ఉంది.
కదలొద్దు. నన్ను కింద పడే వాళ్ళలో ఒకని కాదు. దగ్గరికి రావద్దంటున్నాడా? మీరు కూడా వాళ్ళను వదిలి వచ్చినట్టున్నారు. హ, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక వేటగాడిలాగా ఫీల్ అవుతున్నారు కదా? అన్నీ నాకు తెలుసు. వాళ్ళని తెగ నరికేశాను. నేనే ప్రశాంతంగా చెబుతున్నాను. 6 మంది కంటే పైన చంపేశాను. వయసు అయిపోయింది కదా. ఇప్పుడు నాకు చాలా టైర్డ్గా ఉంది. అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను కాపలాగా ఉన్నాను. ఆ మెట్లు విరిగిపోయాయి, చూసావు కదా. స్మిత్ రింగ్స్ సాయంతో నేనే పేల్చేశాను. నేను స్వయంగా చేసిన అణుబాంబు అది. ఉన్న మందు సామాను ఖాళీ అయిపోయింది. మీరు ఈ ఫ్లోర్లోనే ఉన్నారా? అవును. నేను అది కరిచినట్టుగా ఉంది. దిగులు పడకు, దాని సంగతి చూసుకుందాం. నేను మిమ్మల్ని బయటకు తీసుకువెళ్తాను. నా వెనకాలే రండి. హే, ఈ ముసలాడి మీద అస్సలు నాకు నమ్మకం లేదు. తన గంతి, మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. ఆహా, బాగా కరిచింది. భగవంతుడా, ఇప్పుడు ఎవరు వెంపు? ఏమైందో చూస్తా. దాన్ని ముట్టుకోకు. కోపడికయ్యా, డెత్ టిష్యూ లేకుండా చూసుకోవాలి. వాడు దేని గురించి చెప్తున్నాడు? అతనికి ఇష్టం వచ్చింది చెప్పని. ఈ పోలీసు చూడు నీకు సేవలు చేస్తున్నాడు. కానీ వీడిని నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. మరి నేను చేస్తానేంట్రా? నేను ఎవరిని నర్సా? నువ్వే చేసుకుంటావా? సర్లే, చేసుకోపో. ఏ ముసలి, దానికంటే స్ట్రాంగ్ ఏదైనా ఉందా నీ దగ్గర? అబ్బా, చా, నొప్పి పుడుతుంది. నువ్వేం చేస్తున్నావు? నీ కాలు కట్ చేసేస్తాను. ఏంటి ఏంటి కామెడీ చేస్తున్నావా? అది కుళ్ళిపోకూడదు. అలా జరిగితే నీ కూడలాగే నరికేయాలి. ఏది కట్ చేసి చూద్దాం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇందులో తల దూర్చకు. ఆయన చెప్పేది కరెక్టే ఉండొచ్చు కదా. నోరు మోయ్. లేదు, నేను చెప్పేది నువ్వు కాలు నరికి తీరాలి. నా కాలు మీద ఎవడు చెయ్యకూడదు. ఓ, కంగారు పడదు. నోరు ముయ్యని చెప్పాను. హే, అది కింద పడే పెద్ద ఆయన. లేదు, నీ కాలు నరికి తీరాలి. చెప్తున్నాను కదా. పిచ్చి పట్టిందా? చూసుకుంటానని చెప్పిందంతా ఇదేనా? వేరే ఏం ఎదురు నోరు చూస్తున్నావు? ముయ్యరా, ముసల్లా కొడతా. చెప్పేది విను. ఇతని కాలు ఇప్పుడు తీసేసి తీరాలి. నీకు అసలు ఏమైంది? ఇక చాలు, ఆపండి. నేను చెప్పేది వినండి. ఆలోచించుకో. ఈ ముసల్లా కొడుకు చెప్పిందే చెప్తున్నాడు. కాలు తీస్తే వాడు ఎలా నడుస్తాడు? ముందు నువ్వు నోరు మూసుకో. లేదు, నా నేను మీద నరికి కుదరదు, తీస్తాను. వస్తే కాల్చి పడేస్తాను. లేదు, చూస్తే లేవు. నేను నరికి పారేస్తా. అందరూ ఆపండి, కాసేపు నోరు మూసుకున్నాండి. నరికి తీరాలి.
వెస్ ఇది చెప్పుండకూడదు. ఎందుకు? రెబ్లం, అది నీ తప్పు కాదు. దానికి నువ్వు మౌనంగా ఉండాల్సింది. నాకు తెలుసు నువ్వు ప్రెగ్నెంట్గా ఉండవు. వెస్కి తెలిసినప్పుడు వాడు ఏంటి? ఇది నేను కావాలనే చేశానా? నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నానా? నేనే అలా చెప్పలేదు. నా తప్పేం లేదు అందులో. అదే నా తప్పు కాదు. జరిగింది నేను కనిపెట్టాను అంతే. బాధపడుతున్నావా? బాధపడటానికి ఇప్పుడు మనకి టైం లేదు. ఏమైంది? నీకు చెప్పే తీరాలా? నీ క్షమాపణ నాకు అక్కర్లేదు. నువ్వు నా పైన జాలి పడద్దు. నేను ఎవరికీ రుణపడి లేను. నువ్వు నాకు మనిషివే కాదు. వెస్ కూడా నీకులాగే. దేని గురించి నాకు బాధ లేదు. నన్ను కాల్చి. ఇదే కదా మీ అందరికీ సమస్య. కాస్త నిజనుకుంటూ ప్లీజ్. చేతికి సంకళ్ళేసుకో. దయచేసి ఇలా చెయ్యొద్దు. వేసుకోమని చెప్పాను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ చచ్చిపోతాను. దయచేసి అలా చేయొద్దు. బతలాడుకుంటున్నాను. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోద్దు ప్లీజ్. వేసుకోమని చెప్తున్నాను కదా. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. నేను ఇక్కడ చావాలనుకోవట్లేదు. వేసుకోమని చెప్తున్నానా? నేను చావాలనుకోవట్లేదు. బతలాడుకుంటున్నాను. నన్ను ఇక్కడ వదిలేదు. నువ్వు ముందే చనిపోయావు టోనీ. దిగులు పడకు తమ్ముడు, అది ఆల్రెడీ విరిగిపోయింది. ఆ కార్ని సంగతి నువ్వు చూసుకో. అతన్ని చూడడానికి ఒక మనిషి కావాలి. వాడికేం లేదు, వాడేం కార్ని కాదు. అర్థమైందా? నువ్వు ఏమైనా అనుకో, నాకు తెలిసింది నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ నా ఫ్రెండ్ అలా మారితే అతన్ని కూడా నేను చంపి తీరాలి. చాలా ప్రమాదకరం అది. ముసలోడ, నువ్వు అసలు ఏం చేయలేవు. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. పర్వాలేదు, వదిలే. నేను ఆ వయసు దాటి వచ్చిన వాణ్ణి. చిన్న కుర్రాడు అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కమోన్, రిలాక్స్ అవ్వండి. మనం ఇక్కడ సేఫే. డోర్ లాక్ చేసేసాను. అది మాత్రమే కాకుండా నా దగ్గర కొంచెం మందు ఉంది. 15 ఏళ్ల పాత మందు. ఏమంటారు? నేను ఒంటరిగా తాగాను. తాగడం మీ మతంలో తప్ప? నాకు మతాల మీద నమ్మకం లేదు. నన్ను రిన్ని అని పిలవచ్చావా? ఇదిగో, మతం అనేది ఒక డెత్ ఇన్సూరెన్స్ లాంటిది. ఎందుకో నీకు తెలుసా? అది ఇప్పుడు మనకి చాలా అవసరం. నేను చెప్పేది కరెక్టేగా? ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏంటో చెప్పు. అదే స్ట్రాంగ్ గా ఉంది, చాలా ఘాట్గా ఉంది. ఘాటుగా ఉందా? నాకు పాత జ్ఞాపకం మళ్ళీ వచ్చింది. సరే వదిలే. నీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉంటారు. ఓకే, మన హెల్త్ కోసం. నిజం చెప్పండి, మీరిక్కడ మందుగుళ్ళు తయారు చేసే అవకాశమే లేదు. ఎలా బతికి బయటపడ్డారు? నేను ఒక చోటు దాక్కున్నాను. దాక్కోడానికి ట్రైనింగ్లు చాలా తీసుకున్నాను. నా వైఫ్ ఇక్కడుంటే క్లెమెన్స్, అది కింద పడే అనేది. తను దాదాపు 120 కిలోలు వెయిట్ ఉంటుంది. ఆమె టీట్స్ మోకాళ్ళ వరకు ఉంటాయి. పందుల్లాగా చేతులుంటాయి. ఆమె బటెక్స్ ముట్టుకోవడానికి ఆలోచిస్తావు. మనం నవ్వచ్చు తర్వాత. దాన్ని మర్చిపోవడం కష్టమే కదా. నువ్వు కరెక్ట్ పాయింట్ పట్టేశావు. అయినా ఈ భాగాన్ని దాటి రావడం కొంచెం కష్టమే.
అందుకని మనకు కొంచెం పెద్దదిగా ఉండాలి. ఎవడో ఒకడు మధ్యలో దూరి పని అడుగుతూనే ఉంటాడు. అవును, మీరు చెప్పేది నిజమే. నన్ను తప్పుగా అనుకోకండి, నేను కంప్లైంట్ ఏమీ చెయ్యలేదు. దాని గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు, బాధ కూడా లేదు. ఈవిడిది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ హిందూ చైనా లాగా ఎవరు నన్ను అంతగా మేల్కొల్పలేదు. అన్ని పరిస్థితికి తగ్గ జరుగుతుంది. ఇదిగో పోలీస్, ఎక్కువ మాట్లాడుకో. ఏంటి ఊరికే అనకండి, మీరు పోలీసు వాళ్ళ? పోలీసు వాళ్ళైతే ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? ధర్మాన్ని తల ఎత్తించడానికి వచ్చారు. డ్యామేజ్ ని కట్టుబాటులు ఉంచడం కోసం ఇక్కడికి వచ్చా. నువ్వు అనుకున్నది ఇక్కడ జరగలేదు. ఓ, ఏయ్, నీ చుట్టూ చూడు మిత్రమా, ఈ ప్రపంచం నాశనం అయిపోతోంది. బయట ఉన్న వస్తువులు ఇక్కడ మొట్టమొదటిగా సమస్య సృష్టించలేదు. 30 ఏళ్లుగా మురికే మనం తింటూ ఉన్నాం. మదర్ తెరిసాలా ఉంటే అది నీకు ఏ ఉపయోగం ఉండదు. నిజం ఏమిటో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు కూడా మాలాంటి వాడివే. అందుకే నువ్వు ఎక్కడికి వచ్చావు. నువ్వు ముందంజలో ఉండాలి అని అనుకున్నావు కదా, అందుకే ఎక్కడికి వచ్చావు. అదే నిన్ను ఈ విధంగా చేయిస్తోంది. చేస్తున్నావు. మన ఊరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందువల్ల ప్రజలెవరూ ఇంటి నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి. కాపాడటం కోసం మిలిటరీ దిగింది, కానీ మనకి మిలిటరీ ఫోర్స్ సరిపోవట్లేదు. దీనివల్ల చాలా మంది బాధించారు. బయటికి వస్తే వాళ్ళకి ప్రాణాలకి హామీ ఇవ్వలేకపోతున్నాము. అందువల్ల ప్రభుత్వం ఏమంటుందంటే ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, బయటికి రాకూడదని ప్రభుత్వం ఆర్డర్ వేసింది. అలాగే వీలైనంత వరకు మిలిటరీ ఫోర్స్ని దింపి ఇక్కడ జిన్ జోంబీలు ఎక్కువైపోయాయి. ప్రతిదాన్ని హతమాడిస్తానికి చూస్తున్నారు, కానీ అతి కష్టం మీద ఎంతో కష్టపడి ఒక్కొక్క దాన్ని హతమారుస్తున్నారు. ఇక్కడ చాలా కష్టంగా ఉంది. అందువల్ల ప్రజలందరినీ కొంతమందిని సురక్షితమైన చోటికి బదిలీ చేస్తున్నారు. అంతలోకి ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి. ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఉన్న చోటే ఎలాగైనా మనం తప్పించుకోవాలి. ఉంటారు. మిమ్మల్ని కాపాడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, ఎందుకంటే జిన్ జోంబీలు ఎక్కువైపోయాయి. మిలిటరీ ఫోర్స్ కూడా మనకి సరిపోవట్లేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ మెట్లు విరిగిపోయాయి, అందువల్ల మనం మెట్ల గుండా వెళ్ళలేము. నేను చెప్పేది వినండి, ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినండి. అక్కడ ఎంట్రన్స్ ఉన్నందువల్ల అక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని మాత్రం మీరు అనుకోవద్దు. 8 ఫ్లోర్లు మీరు కష్టపడి దిగారంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని తిని పారేస్తుంది. అందువల్ల మనం స్ట్రైట్ గా కిందకు వెళ్ళి మనమేమిటో వాటికి నిరూపించాలి. మీరు అసలు ఏం చెప్తున్నారు? ఈ పరిస్థితిలో నా ఫ్రెండ్ని పిలుచుకుని లిఫ్ట్ లో నేను కిందకెళ్ళాలా? మన అందరినీ తినేయాలనుకుంటున్న వాళ్ళ దగ్గర నేను నా ఫ్రెండ్ గొడవ పడి దూరంగా ఉన్న మిలిటరీ బేస్ కి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు నన్ను అసహ్యంగా చూసి అసహ్యంగా ట్రీట్ చేయాలి. అదే కదా మీ ప్లాన్? అదే కదా మీరు నాతో చెప్పాలనుకుంటున్నారు? నేనెవరైనా నల్ల కోతినా? ఇక్కడే ఉంటే చచ్చిపోతాం. మీకు అది వినిపించలేదా? బయట ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లే. ఎక్కువగా ఉండరు, ఎందుకంటే నేను చేసిన సంఘటన అటువంటిది. నేను వెళ్ళి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తాను. నువ్వు కాసేపు కూడా సైలెంట్ గా ఉండవు కదా? నీకు నీ ప్రాణాలు ముఖ్యమైతే నేను చెప్పేది విని మూసుకుని కూర్చో. చూసుకుని నా మాట విను. నువ్వు నీ ఫ్రెండ్స్ ని సరిగా కాపాడలేకపోయా. చూడు, ఇక చాలా ఆపు. వీడు అసలు ఏం చేస్తారా? వీడు పిల్లాన్ని వెతుక్కుంటూ వెళ్తాడా? చూడు, నేను వెళ్ళాలంటే తన నన్ను వదలాలి, అర్థమైందా? చెప్తున్నానుగా. వదిలేస్తాను. వీడిని ఆ ముసలోడిని ఖచ్చితంగా కాల్చి చంపేస్తాను. ఇక చాలా ఆపు. సారీ,
చెయ్యవు. అది నాకివ్వు. మర్యాదగా స్టఫ్ నాకివ్వరా. ఇదంతా వర్కౌట్ అవదో. బాధపడకండి. ఇదిగోండి, మీరు తీసుకోండి. ఏంటిది? అనవసరమైన పనులు చేయొద్దు. స్టింక్లర్ని కంపేర్ చేసినప్పుడు ఇది ఏమాత్రం కాదు. ఇది గడ్డిపోస. ఏయ్, మురికి వెధవలరా, ఎక్కడికి వెళ్ళారు? రండి, మీ పని పడతాను. నేను ఇక్కడ కొట్టి పారేసానే, వాడు ఎక్కడికి పోయాడు? బాడీస్ని వాటితో పాటు తీసుకువెళ్ళిపోతాయి. ఏంటి? ఎందుకు? ఆ క్రోబార్నివ్వండి. నాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. నువ్వు ఇప్పుడు అసలు ఏం చేయగలవు? ఏంటి ఇప్పుడు నీకు కొరకాల నన్ను? ఏయ్, ఓర్పుగా ఉండు. ఇప్పుడేం చేయబోతున్నావు? కొరుకుతావా? కొరుకుతావా? కొరుకు. లే, రా, రా, లే, లే. కొరుకు. దీంతో కాసేపు ఆడుకుందాం మనం. తన కూడా అదే ఎదురు చూస్తుంది అనుకుంటా. నేను ఈ తలతో కొంచెం డీల్ చేస్తాను. కిస్ చెయ్. కిస్ చెయ్యి. ఆకతాయితనంగా ఉందా? నీకు అసలు ఏమైందే? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఇదంతా నీకు ఆకతాయితనంగా ఉందా? నువ్వేమైనా గొప్పోడువా? నీ మనసులో హీరో అనుకుంటున్నావా? నీకు నేను చెప్పాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పెద్ద తోపుగాడువా? ఏయ్, ఏంటి బే? వాళ్ళు మన ఇంటికొచ్చి ఏం చేస్తారో చెప్పబట్టావా? అన్ని మర్చిపోయావా ఏంటి? చెప్పు. దీనంతటికి నీ తమ్ముడే కారణం. మాటలు తిన్నగా రాని. ఇష్టానికి మాట్లాడుతున్నాడు, సైలెంట్గా ఉన్నావు. నా మాటలు వినపడుతున్నాయా? ఇది నువ్వు డీల్ చేసి తీరాలి బోలా. మంచి బాడీ. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఏయ్, జానీ! ఏం లేదు. అరోరా ఏది? అరోరా ఏది? నేను ఎక్కడుంది? నీకేంటి పిచ్చి పట్టిందా? అసలు ఏం చేశావు? తన్ని నమ్మకూడదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం పర్వాలేదు, తను మారిపోయాడు. కానీ వాడు ఇంకా చనిపోలేదు కదా, ఎందుకని తనని ముందే కాల్చావు? నీకు తెలుసు కదా
తను నా కుటుంబంలో ఒక వ్యక్తి లాంటి వాడు. తనతో ఏం మాట్లాడుతున్నావు? తన్ని కాల్చి చంపే. తను మంచి పని చేస్తుంది. నోరు మోయ్. ఏయ్ పోలీస్, నీ ఫీలింగ్స్ ని పక్కన పెట్టు, అర్థమైందా? మనకి అందరూ కావాలి. ఇక్కడిచ్చి వెళ్దాం. తను ప్రాణాలతో లేడు. నేను కుటుంబంలో ఒకదాన్నే. వచ్చి నాకు సాయం చేయి. ఇకపైన నేను రిస్క్ తీసుకోను. నువ్వేం చేస్తున్నావు? వెళ్ళరా. ఓ కొంచెం ఓపికగా ఉండండి పిల్లలు. చాలా ఆపండి. నువ్వెప్పుడేం చేస్తున్నావు బోలా? నువ్వు కూడా పెళ్లి ఆ కుక్కలతో చేరిపోయావు కదా, అయితే వాళ్ళతో పాటు నువ్వు చెడిపో. అందరి గన్స్ని తీసుకోండి. వీడే నీ మనసుని మార్చాడా? నువ్వు విన్ని నమ్మద్దు. నీకు నేనే అన్నయ్యని. అన్న అంటూ నాకు ఎవరు లేరు. చాలా సంవత్సరాలుగా నీ లాభం కోసం నన్ను వాడుకుంటున్నావు, కానీ ఇప్పుడు అంతా అయిపోయింది. అమ్మ చాలా సరిగ్గా చెప్పింది. నువ్వొక సెల్ఫిష్ గాడివి. నువ్వొక సెల్ఫిష్ గాడివి. నువ్వు బలహీనంగా ఉన్నావు. ఆ విషయం నాకంటే నీకు బాగా తెలుసు. నేను ఉన్నందువల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావు. బయట తిరిగి ఆ జాంబీ నేను ప్రాణాలతో తీసుకెళ్ళదు. వాడిని పట్టించుకోవద్దు బోలా. నీకు అన్నంటూ ఉంటే అది నేనే. ఇలా చూడండి, మీరిద్దరూ కూడా ఎక్కువసేపు దాడి చేయలేరు. అర్థమైందా? మీరా ముసలోడా? ఒరే తమ్ముడు, నేను లేకపోతే ఇబ్బంది పడతావురా. దానికి సమాధానం చెప్పే విధంగా నువ్వు లేకుండా చేసి చూపిస్తాను. నువ్వు లేకుండా అప్పుడే నేను అతని కాలు తీసేయాలి అన్నాను. మీరు విన్నారా? అలా తీసుంటే పారిపోయేవాడా? మనం ఎక్కువసేపు ఉండలేం. ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. మనకి వెపన్స్ కావాలి. ఆ సూపర్ మ్యాన్ దగ్గర స్టార్ ఉంది. అతను ఎక్కడ పెట్టుంటాడో నాకు తెలుసు. రండి ఇటువైపే. వాళ్ళు లేకుండా మనం వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వే ఒంటరిగా అర్థం చేసుకో. మన ఇద్దరం కలిసి పని చేయాలి. నువ్వు నా మీద నమ్మకం ఉంచాలి. కమాన్, వెళదాం పదండి.
సహాయం కోసం వేడుకుంటున్నట్టు అనిపిస్తోంది. లేదు, చాలా ఆకలితో ఉన్నారు. రండి వెళదాం, రండి. రా రా. నేను చెప్పాను కదా మనకు కావలసిన ఆయుధాలున్నాయని. ఇలా రా. ఈ బిడ్డతో వాళ్ళని ఏం చేస్తానో చూడండి. ఓ నా బంగారం, సమయానికి మంచి వస్తువు దొరికింది. అమ్మాయి, గన్న కంటే నువ్వు సెక్సీగా ఉన్నావు. కాస్త నిదానంగా ఉండు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నేను దేనికోసం ఇక్కడికి వచ్చానో మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు. సరే రండి, మనం ఒక బయలుదేరు. నిమిషం, ఒక నిమిషం. ఇక నాకు ఏ రక్షణ అవసరం లేదు. రండి బో, చూపు చూద్దాం. నేను రెడీ. ఆ సోదరుడు అటే వెళుతున్నాడు. మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? వాడిని వదిలేసి నీ వల్ల అయితే నా దగ్గర చూపించరా. నా తమ్ముడిని చెప్పేశావు కదా, నా సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాను. నేను మొరటాన్ని, నా గురించి నీకు తెలీదు. నేను ఒక నైజీరియన్ని. బలా బలా బలా. వదలండి రా, వదలండి, వదలండి. త్వరగా త్వరగా వెళ్ళిపోదాం. ఎగ్జిస్ట్ ఇతే ఉంది. కమాన్ వెళ్దాం, పదా. అన్నీ అయిపోయాయి. మరొక ఒంటరిగా గురించి వెళ్ళాలి, పదా. ఓరి దేవుడా, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. మనం బాగా చిక్కుకున్నాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా పేరెంట్స్ నాకు కావాలి.
బేస్మెంట్ లో ఉంది. కమాన్ కమాన్, రండి రండి, బేస్మెంట్ పెడదాం, రండి, త్వరగా రండి, త్వరగా. మీరు వెళ్ళండి, వాళ్ళని నేను ఆపుతాను. నువ్వు ఒంటరిగా తను చేయలేవు. తను చేయని. ఇలా చేయాల్సిన అవసరం లేదు. రండి వెళ్దాం. అన్ని నువ్వే చూసుకో. వెళ్ళమన్నానా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అన్ని చోట్ల ఉన్నాయి. త్వరగా రండి. ఈ వైపు త్వరగా రండి, త్వరగా. డోర్ ఓపెన్ చేయండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, వీళ్ళని నేను చూసుకుంటాను. త్వరగా లోపలికి రండి, త్వరగా రండి, త్వరగా వెళ్ళండి. పరిస్థితి మనం అనుకున్న దానికంటే దారుణంగా ఉంది. సైలెంట్ గా ఉండండి. ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడుంది? ఎటువైపు? అక్కడ ఒక డోర్ ఉంది కదా, దాని ద్వారానే వెళ్ళాలి. ఖచ్చితంగా తెలుసా? నీ మాటలు నమ్మే దారుణంగా పోలీసోడు చచ్చిపోయాడు. తను మనకు అవసరం లేదు. ఏయ్, వాడు నీకోసం ప్రాణాలిచ్చాడు. ఎవరిచ్చారు? Ah!
ఓరి దేవుడా, అన్ని బాడీస్ని అవి ఇక్కడికే తీసుకొచ్చాయి. ఇదొక శ్మశానంలో ఉంది. ఇది వాళ్ళ కోసం ప్యాంట్రీ. మొత్తం క్లియర్ చేయి. ఇప్పుడు రారా చూద్దాం. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఎక్కడున్నారు? వచ్చి హెల్ప్ చేయండి. ఇప్పుడు క్లియర్ అయింది. రండి పెడదాం త్వరగా. కమాన్ లెట్స్ గో. చుట్టూ చూసుకుంటూ రండి. అరే చా. త్వరగా రండి, త్వరగా రండి. త్వరగా రండి, త్వరగా త్వరగా. త్వరగా తలుపు తెరు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. త్వరగా ఓపెన్ చేయండి, త్వరగా ఓపెన్ చేయండి, త్వరగా చెయ్యండి. ఎంతసేపు తలుపు తెరుస్తారు? త్వరగా ఓపెన్ చేయండి. చచ్చిపోండి, అందరూ చావండి. అంతే అంతే అంతే. తోటలు ఖాళీ అయిపోయాయి. గ్రెనేట్ ఇవ్వండి, గ్రెనేట్ ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. నాకు తెలుసు. త్వరగా చేయి. నాకు తెలుసు. నేను హార్ట్ అటాక్ లో చనిపోనని నాకు బాగా తెలుసు. ప్రేమకి యుద్ధానికి మధ్యలోనే జీవితం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు మీరు? త్వరగా త్వరగా. మీ అందరికీ నేను తల కొరివి పెడతాను రా. నిజమైన నరకాన్ని నేను మీకు చూపిస్తాను.
చూస్తున్నా. నన్ను కాల్చికో, ప్రాణాలతో